గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికి కూడా ఈ జీపీఏపీ, ఎఫ్పీ ఎట్లా చేయాలనే దాని మీద కొద్దిగా డౌట్స్ ఉన్నాయంటే మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము యూడైస్ స్కూల్ లాగిన్ అనేది ఒకటి తీసుకున్నాం 2026-27. సో ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఉంది. ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా స్టూడెంట్స్ టెంటేటివ్లీ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చూస్తే ఏమైనా ఉంటే వస్తాయి. సో ఇక్కడ డాష్ బోర్డ్ లో కూడా విత్ ఇన్ ద మీ పెండింగ్ రిక్వెస్ట్ లో కూడా ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూపిస్తుంది అది. ఓకే. సో ఇక్కడ కేటగిరీ, క్లాసెస్ అండ్ మీ యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఎంఓఈ, ఇది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ గ్రూప్స్, ఈ లాంగ్వేజ్ గ్రూప్స్ అనేటివి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అకాడమిక్ ఇయర్ సంబంధించింది కూడా చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీకు స్క్రీన్ అనేది షేరింగ్ లో లేదు. సో ఇక్కడ మనకు ఆ ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేది, ప్రీ ప్రైమరీ క్లాసెస్, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ క్లియర్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇమీడియట్ గా డిస్ట్రిక్ట్ ఆఫీస్ కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మోస్ట్లీ ఇవి ఇబ్బంది రావు. ఈ లాంగ్వేజ్ గ్రూప్స్ అనేటివి మాత్రమే ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో ఉన్నటువంటి డిలీట్ చేసి ఇది సీక్వెన్స్ అనేది ప్రాపర్ గా రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైవేట్ అనేటెడ్ స్కూల్ ఉంది. ఇది ఈ స్కూల్లో ఫస్ట్ గ్రూప్ అనేది ప్రైమరీ లెవెల్ 1 to 5 క్లాసెస్ ఇంక్లూడింగ్ నర్సరీ క్లాసెస్. దీనికి అన్నీ ఉన్నాయి. ఓకేనంటే నర్సరీ నుంచి ఉంది, 1 to 10 విత్ నర్సరీ ఉంది. సో అప్ టు నర్సరీ వరకు ఎవరికైనా సరే తెలుగు మీడియం ఉంటే నా ఇంగ్లీష్ మీడియం అయినా, రెండు ఉంటే ఒకటే వస్తుంది. తెలుగు మీడియం యాజ్ అ ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ యాజ్ అ థర్డ్ లాంగ్వేజ్. వేరే 6 to 10th వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ వస్తాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఎనీ అదర్ థింగ్స్ ఉంటే ఖచ్చితంగా మాకు రిలవెంట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దానికి సంబంధించినటువంటిది ఎట్లా మేము జడ్జి చేసినాం అనే విషయం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన యొక్క మాస్టర్స్ చూస్తే ఒక్కసారి. సో ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ విధంగా మన దగ్గర మాస్టర్ ఉంటుంది. ఈ మాస్టర్ ని మనం డిస్ట్రిక్ట్ లాగిన్ ద్వారా ఎంట్రీ చేస్తాం. సో ఇక్కడ ప్రైమరీ, ప్రీ ప్రైమరీకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ ప్రైమరీకి ఎట్లా వస్తాయి, అప్పర్ ప్రైమరీకి ఎట్లా, సెకండరీకి ఎట్లా. సో దీన్ని ఎట్లా ఎంట్రీ చేస్తాము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ డేటాను ఈ విధంగా మనం డెవలప్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ క్లాసెస్ కి కవర్ కాకపోయినప్పటికీ మనం ఏంటంటే ప్రీ ప్రైమరీది, ప్రైమరీకి ఉన్నది ప్రీ ప్రైమరీకి అప్లై చేస్తాం. 1 to 5 క్లాసెస్ వరకు కూడా మీకు ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్. వేరే ఇంగ్లీష్, తెలుగు సేమ్ ఉంది. ఉర్దూకి వచ్చినప్పుడు ఉర్దూ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇంగ్లీష్ యాక్చువల్ గా ఇక్కడ కనబడతలేదు, బట్ ఇది ఇంగ్లీష్. 1 to 5 ఇంగ్లీష్ ఉంటుంది సేమ్. ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ. అండ్ ఇక్కడ వస్తే ఉర్దూ, తెలుగు అండ్ యాజ్ ఇంగ్లీష్. ఇది ఉర్దూ కూడా కాదు. సో ఇది క్లియర్ గా ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం డేటాను. ఈ డేటా అనేది ఎక్కడ నుంచి అంటే ఇక్కడ చూస్తే Act 10 of 2018 ఇది చదవడం జరిగింది. క్లబ్జీ ఉంది. సో ఓపిక ఉన్న వాళ్ళు చూడండి. వీటికన్నా మించినటువంటి సమాచారం అనేది మన దగ్గర లేదు. అందుబాటులో ఉన్నటువంటి లీగల్ సోర్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోండి. ఇది ఉంది 1 to 5 క్లాసెస్, 6 to 10 క్లాసెస్. ఓకే. అండ్ సెకండ్ థింగ్, జియో నంబర్ 86. ఈ జియో నంబర్ 86 లో కూడా ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఉంది. ఇక్కడ చూస్తే మనకు ఏ ఏ క్లాసెస్ కి ఏమున్నాయనండి. సో వీఆర్ కంక్లూజన్స్ లో మేము తయారు చేసాం. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఇయర్ ఎస్సీఆర్టీ వాళ్ళు బుక్స్ కి పెట్టినటువంటి డేటాను కూడా స్టడీ చేసినాం. ఇది సో మెనీ థింగ్స్. వీళ్ళు పెట్టినటువంటిది రెండు రకాలు ఉంటుంది. అంటే ఇక్కడ స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ బోర్డు రెండు ఉంటాయి.
అండ్ ప్రైమరీ లెవెల్ వరకు ఉన్నటువంటివి కావచ్చు, యూపీ లెవెల్ వరకు ఎక్కడ మనకు బోర్డు ఎగ్జామ్ అనేది 10th లో ఉంటుంది. బిలో దట్ ఏరియాలో మనకు డిసిబి నుంచి పేపర్ అనేది ప్రింట్ అవుతుంది కాబట్టి, సో అది ప్యాటర్న్ అనేది మనం తీసుకోవడం లేదు. తీసుకొని దీన్ని మనం కోడింగ్ చేసి దాదాపు మీకు సిఆర్పి ప్రిలిమినరీ పేపర్ ఇచ్చాను. దాంట్లో కొన్ని మండలాలు జక్రాన్పల్లి, డిచ్పల్లి అండ్ భీమ్గల్, సంవాడ్ ముకుపాల్, కొన్ని మండలాలలో మాత్రం 70, 80, 60% డేటా వరకే ఓకే వచ్చింది. రెస్ట్ ఆఫ్ డేటా మొత్తం చాలా మండలాలలో 30-20% ఉంది. స్పెషల్లీ నిజామాబాద్ మండలంలోని ఉన్నటువంటి 3 మండలాలు. అండ్ ప్రైవేట్ స్కూల్స్ లో దాదాపుగా డేటా ఎందుకు తప్పు వచ్చిందంటే వాళ్ళందరూ ప్రీ మీడియంస్ అనేటివి పెట్టడం జరిగింది. అది ఆ విషయం చాలా గమనించుకొని మేము దాన్ని ఒక కామన్ గా స్ట్రీమ్ లైన్ చేసినాం విత్ డిస్కషన్ ఆఫ్ హయ్యర్ అఫీషియల్స్ తో సహా. సో ఇది కంక్లూజన్ లో మనం డెవలప్ చేయడం జరిగింది లాంగ్వేజెస్ అనేటి వాటి. సో కమింగ్ టు ద జిపిఈపి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ క్లాసెస్ ని బట్టి కూడా మీకు డేటా అనేది మారిపోతుంది. సో నర్సరీకి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటది డేటా. జీపీ అనేది మీకు తెలుసు అందరికి కూడా. ఇక్కడ స్టూడెంట్ బై థింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. పెన్ అలాట్ అయిందా లేదా, ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆధార్ వెరిఫై అయింది. ఆధార్ వన్స్ వెరిఫైడ్, ఆధార్ కెన్ నాట్ బి చేంజ్ ఎట్ విజిట్ లెవెల్. సో ఆధార్ వెరిఫై కానటువంటి డేటా ఏదున్నా డెమోగ్రఫిక్ అప్డేషన్ ద్వారా, డిస్ట్రిక్ట్ లాగిన్ ద్వారా చేయొచ్చు. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అనేటివన్నీ కూడా నేషనల్ పోర్టల్ కి, నేషనల్ టీమ్ కి పంపాల్సింది ఉంటుంది. ఆఫ్టర్ ఆధార్ వెరిఫై అయిన తర్వాత కనుక ఆధార్ జనరేట్ కాలేదు, ఆధార్ నంబర్ మార్చుకోవాలా అంటే మాత్రం, లేదా ఆధార్ ను రిమూవ్ చేయాలన్నా కానీ మ్యాండేటరీగా మనం నేషనల్ టీమ్ కి మెయిల్ పెట్టే సిచ్యువేషన్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆపార్ జనరేట్ అయింది, స్టూడెంట్ కి సెకండ్ ఆపార్ వచ్చింది అంటే మాత్రం కంపల్సరీ మీరు యాడ్ న్యూ స్టూడెంట్ కింద డేటా పెట్టుకోవాలా. పాత డేటాను రాంగ్ ఎంట్రీ ఇన్యాక్టివ్ కింద, తర్వాత వచ్చిన తర్వాత ఇది పెన్ నంబర్ అలాంటి ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, దెన్ ఓన్లీ మీరు దాన్ని డ్రాప్ బాక్స్ లో వేసి ఇన్యాక్టివ్ చేసుకోండి. రైట్ సార్. ఇది డూప్లికేట్ కింద పెట్టుకోండి. దాన్ని డూప్లికేట్ ఉంటే దేనికి డూప్లికేట్ అని కూడా పెన్ నంబర్ అడుగుతుంది కాబట్టి ఈ పెన్ నంబర్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైటా. ఇది డూ యూ వాంట్ అంటే లాస్ట్ టైం ఉన్నటువంటి డేటా ఉంటే ఇక్కడ డెమోగ్రాఫిక్ అప్డేట్స్ ఏమున్నాయి చేంజ్ చేసుకోవచ్చు. నేమ్, జెండర్, అండ్ ఇక్కడ ప్రతి దగ్గర ఒక డైనామిక్ లింక్ ఇచ్చాడు. రిఫర్ రూల్ నంబర్ ఏంటిది, ఇక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ చదువుకోవడానికి 100 క్యారెక్టర్స్ లెంత్ కంటే తక్కువ ఉండాలి, ఇట్లా సమ్ స్పెసిఫికేషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ లో ఇప్పుడు మనకు రాబోయే కాలంలో ఏజ్ బైపాస్ మ్యాట్రిక్స్ అనేది, ఏజ్ బైపాస్ అనేది అడుగుతాం. అంటే జీపీపీ కంప్లీట్ కావు కొంతమంది పిల్లలకు ఏజ్ తక్కువ ఉండడం. అది ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ద గుడ్ ఏరియా. గ్రీన్ ఏరియాలో ఉన్నదంతా గుడ్ ఏరియా. ఇక్కడ ఈ జీపీపీ అనేది సేవ్ అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ ఏరియాలో ఏదైతే ఎల్లో మార్క్ లో కానీ రెడ్ మార్క్ లో ఉన్నటువంటివన్నీ కూడా ఆధార్ బైపాస్ కొట్టాల్సిన అవసరం ఉంటుంది. డిస్టిక్ లాగిన్ ద్వారా మనం దాన్ని అడగడం జరుగుతుంది. ఈ ఈ ఏజ్ బై మ్యాట్రిక్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. గార్డియన్ నేమ్, ఆధార్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అయిపోతే దెన్ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మదర్ టంగ్. మదర్ టంగ్ అనేది బాగా ఇంపార్టెంట్. మదర్ టంగ్ అనేది చాలా, ఎంత ఓపిక తెచ్చుకొని మనం దాని గురించి స్టడీ చేస్తే రాబోయే కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ బీపీఎల్ ఖచ్చితంగా చూపెట్టుకోవాల్సిందే. బీపీఎల్‌లో బిలో పావర్టీలో ఎస్ ఉంటే ఇక్కడ ఎస్ అని వస్తాయి. ఇవన్నీ తెలుసు మీకు. ఈడబ్ల్యూఎస్ కూడా మనకు ఈడబ్ల్యూఎస్ డిసడ్వాంటేజ్ గ్రూప్ అంటే ఏంటిది అనేది కూడా మన దగ్గర యూడైస్‌లో మనము ఇస్ ఇక్కడ డీటెయిల్డ్‌గా 80 పేజెస్ డేటా అనేది మనం పెట్టడం జరిగింది. గతంలోనే మనం చెప్పాము ఈ విషయం. ఈ ఇక్కడ ఉంది. ఇంపార్టెంట్. ఇక్కడ యూడైస్ డీటెయిల్డ్ గైడ్‌లైన్స్ అనేటివి ఉంటాయి. దీంట్లో మీకు ఎలాంటి డెఫినేషన్స్ ఉన్నాయి, ఇందులో మ్యాథ్స్ కవర్ అయినటువంటివి అంశాలు. సో అక్కడ చూసుకోండి, చదువుకోండి. ఈడబ్ల్యూఎస్ గురించి డీటెయిల్డ్‌గా ఒక్కదాని డెఫినేషన్స్ ఉన్నటువంటివి మనం పెట్టాలి. సిడబ్ల్యూఎస్ అని ఎస్ ఉంటే ఇది నో ఉంది. ఎస్ ఉంటే ఎన్ని రకాలైనటువంటి
వాళ్ళకు ఇంపైర్డ్ అది డిసేబిలిటీస్ ఉన్నాయి అనేది అడగడం జరుగుతది. అండ్ యూడీఐడీ నంబరు, సదరం సర్టిఫికేట్స్ అట్లాంటివన్నిటి గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే మాత్రం మీ యొక్క ఐఏఆర్‌పీని ఒకసారి మాట్లాడండి. అవి కూడా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది గతంలో గూడా. సో, ఇది చూసుకోవాల్సిన అంశం. అండ్ బ్లడ్ గ్రూప్‌కొస్తే ఇంపార్టెంట్ ఆహ్, ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టేస్తుర్రు. ఎళ్ళిపోవాలి, వర్క్ కావాలనే ఉద్దేశంతో. ఇట్స్ ఓకే. బట్ పిల్లల యొక్క బ్లడ్ గ్రూప్స్ అనేటివి మనం ఎంట్రీ చేస్తేనే అంటే కరెక్ట్‌గా ఎంట్రీ చేస్తేనే రాబోయే కాలంలో ఏందంటే ఈ బ్లడ్ గ్రూప్స్‌ని బేస్ చేసుకొనే మనకు డిసీజెస్ వస్తున్నాయని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టడీ చేస్తుంది. మోస్ట్‌లీ వచ్చే డిసీజెస్ అనేటివన్నీ గూడా బ్లడ్ గ్రూప్‌తోనే వస్తున్నాయనేది ఒక ఆలోచన గాబట్టి ఇది జూసుకోండి. అండ్ ఈ స్టూడెంట్ డ్రాప్ ఔటా కాదా అనేది మెయిన్ స్ట్రీమ్‌డా అనేది ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో, ఇది చూసుకోండి జాగ్రత్తగా. అండ్ కమ్ టు ది ఇది నేను తీసుకుంది నర్సరీ పిల్లోడు. అడ్మిషన్ నంబరు నేను కొట్టాను. సో, ఏదో డమ్మీగా ఎంట్రీ చేస్తున్నాం. సో, ఇక్కడ ఏ మీడియమ్స్ ఉంటే ఆ మీడియమ్స్ తీసుకున్నాం. సో, ఇక్కడ అక్కడ చూపెట్టినాం మనం. ప్రైమరీ కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ వచ్చింది. సో, ఇక్కడ ఫారిన్ లాంగ్వేజ్ రావట్లేదు చూడండి. అండ్ ఇక్కడ కంపల్సరీ సబ్జెక్ట్స్ న్యూమరసీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈవీఎస్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇది ఎనేబుల్ కావట్లేదు చూడండి. సో, కో కరిక్యులర్ యాక్టివిటీస్ గేమ్స్ అయితే ఉంటాయి ప్రతి స్కూల్‌లో. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటది. హ్మ్. గి పిల్లాలు కాబట్టి చిన్న పిల్ల గేమ్స్, రైమ్స్ ఉంటాయి. ఆ! సో, ఇండోర్ గేమ్స్ లాగనమాట. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే బయట ఔట్‌డోర్ గేమ్స్ లాగా అనుకోండి. మ్యూజిక్ ఉంటే ఉంది, ఆర్ట్ ఉంటే ఉంది, మోరల్ ఎడ్యుకేషన్ ఉంటే ఓకే. రైట్. అండ్ దీనికి సంబంధించిన ప్రీ ప్రైమరీ కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎనేబుల్ గాలేవు. అండ్ ప్రైవేట్ స్కూల్ ఉంటే గూడా ఇవి కొన్ని గాలేవు. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ ఎన్‌సీసీఐ అండ్ స్కౌట్సా? హైట్ అండ్ వెయిట్ మ్యాండేటరీగా వేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ ఎక్కడి నుంచొస్తుంది? ఇన్ని కిలోమీటర్ల దూరం. సో, ఈ డేటా అనేది మనకు గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్‌లో ఉంటే మాత్రం పిల్లాడికి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఇయ్యడానికి ఇది ఖచ్చితంగా మనకు ఆహ్, బాగా ఇంపార్టెంట్ అంశం. సో, కమింగ్ టు ద నర్సరీ అయిపోయింది. నేనొకటి వేరే స్టూడెంట్ హైయర్ క్లాస్ స్టూడెంట్‌ని ఒకతన్ని తీసుకుంటా. క్లాస్ సిక్స్త్ స్టూడెంట్‌ని తీసుకుంటా. ఇక్కడ చూస్తే ఏందంటే ఇది ఇందులో ఇంపార్టెంట్ ఏంది మనం అనుకున్నది మిగతావన్నీ కామనే. సో, ఇక్కడ ఆహ్, తీసుకున్నారు. సో, ఇక్కడ చూడండి థిస్ ఈస్ ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ నో. అండ్ రైట్. ఇక్కడ చూసినాం. సో, క్లాస్ నంబర్ ఏసినాం. ఇయన్నీ ఇక్కడ చూస్తే తెలుగు, ఇంగ్లీష్, హిందీ. వై? బికాస్ ఇట్ ఈస్ ఏ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వస్తది. ఓకే. ఫారిన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ఉంది. సో, డిపెండ్స్ అపాన్ ద సిట్యుయేషన్. ఇక్కడ ఇవన్నీ మెయిన్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇవొచ్చినాయి. అడిషనల్ సబ్జెక్ట్స్ ఐసీటీ, జనరల్ నాలెడ్జ్, ఆర్ట్, ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్. ఇది గవర్నమెంట్ స్కూల్స్‌లలో ఖచ్చితంగా బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ అనేది ఈ సంవత్సరం పెట్టబడింది. దీనికి సంబంధించినటువంటిది మన దగ్గర ఒక ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉంది. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చినాయి. బుక్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది. గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్‌లో. ఇక్కడ చూడండి. కోడింగ్, మ్యాథమెటిక్స్ టీచర్ హ్యాండిల్ చేయాలా? డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ సైన్స్ టీచర్ చేయాలా? డిజైన్ థింకింగ్ ఇంగ్లీష్ చేయాలా? అండ్ డిజిటల్ సిటిజన్‌షిప్ అనేది సోషల్ స్టడీస్ టీచర్ చేయాలి. సో, ఇది ఒకసారి చూసుకోవాల్సిన సో, ఇది జనరల్ నాలెడ్జ్, సోషల్ చెప్తూనే ఉంటాం. హ్మ్. సో, చూడండి ఇక్కడ రెండే తీసుకుంటుందది. ఐసీటీ తీసుకున్నాము. ఐసీటీ ఉంటది. ఇది రెండే తీసుకోవాలి ఏవన్నా. కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఇప్పుడు ఈ బుక్ అండ్ డిజిటల్ లెర్నింగ్ ప్రైవేట్‌లో ఉండదు. కాబట్టి ఆళ్ళు కంప్యూటర్ అప్లికేషన్ తీసుకుంటారు. జనరల్ నాలెడ్జ్ తీసుకుంటారు. రైటా? ఏవన్నా 2. సో, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. కో కరిక్యులర్ యాక్టివిటీస్. ఇందులో అన్నీ తీసుకోవచ్చు.
లేదా మూడే తీసుకోవచ్చు. మీకేం ఇబ్బంది ఏం లేదు. మిగతావన్నీ లాస్ట్ ఇయర్ మీరు అన్నీ వర్క్ చేసారు కాబట్టి నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. 220 డేస్ అనేటిది అయితే స్కూల్ రన్ అవ్వడం చాలా మ్యాండేటరీ. స్టూడెంట్ ఇండివిడ్యువల్‌గా గూడా కావడానికి లేదు. మిడ్ డే మీల్స్ గూడా గవర్నమెంట్ స్కూల్లల్ల మినిమమ్ ఆ స్టూడెంట్ ఆ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్‌కి 100% మిడ్ డే మీల్స్ ఇంటేక్ తీసుకోవాలి. ఇట్లాంటివి కొన్ని కొన్ని అంశాలున్నాయి. పీజీఏలా కవర్ అయ్యేటియి. రాబోయే వీక్ డేస్ లోపట మనకు స్టేట్‌లో మీటింగ్ అయితది. దాని తర్వాత మనం ఇవన్నీ ఇంకా చెప్పడం జరుగుతది. సో, ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఎన్రోల్‌మెంట్ పార్ట్‌లో ఇక్కడ మీరు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా చేసినటువంటి ప్రమోటెడ్, పాస్ అండ్ ఎన్ని మార్క్స్ ఏసినారనేది ఈసారి కరెక్షన్స్‌కి ఇచ్చారు గానీ, రాబోయే కాలంలో ఇది కరెక్షన్స్‌కి ఇవ్వరు. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటర్స్ అనేటివి అలౌ చెయ్యరు. క్లాస్ చేంజ్ అనేది అలౌ చేసే అవకాశాలు లేవు. వై? బికాస్ ఒక పిల్లవాడికి జరిగేటువంటి కాస్ట్ అనేది గవర్నమెంట్‌లో మినిమమ్ 6,000 ఉంది. అంటే యూనిఫార్మ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కలుపుకుంటే. ఒక అప్రాక్సిమేట్ కాస్ట్. సో, 6,000 కాస్ట్ అనేటువంటిది ఒకటి ఇదవుతుంది. రెండోది టీచర్ కాస్ట్ పెట్టుకుంటే టీచర్స్ ఇంక్లూడ్ చేస్తే దాదాపు 60,000 వరకు మనకు ఎక్స్‌పెండిచర్ అయితే ఒక క్లాస్‌ను 2 టైమ్స్ చదవడం వల్ల గవర్నమెంట్ యొక్క మనీ అండ్ టాక్స్ పేయర్స్ మనీ అనేది వేస్ట్ అవుతుందనేది మనకు నేషనల్ కాన్ఫరెన్స్ అనేది నేను స్టేట్ తెలంగాణ స్టేట్ నుంచి నేను అటెండ్ కావడం జరిగింది. సో, ఆపర్చునిటీ దొరికింది. కాబట్టి అక్కడ చెప్పినటువంటి అంశం ఇది. ఓహ్! అది ఫిజికల్‌గా పిల్లల్ని 2 టైమ్స్ చదివించడం, అది క్లాస్ జంప్ చేయించడం కూడా డ్రాప్ ఔట్ రేట్‌ని ఇబ్బంది పెడుతుంది. లాస్ట్ ఇయర్ 0 ఉన్న డ్రాప్ ఔట్ రేట్ ఇప్పుడు దాదాపు 0.5 ఉంది. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద పర్టిక్యులర్‌గా ఆహ్, అడుగుతుంది కాబట్టి, ఇట్లాంటి అంశాలున్నాయి కాబట్టి ఇది కంప్లీట్ చేసుకోండి జీపీపీ. థాంక్ యూ. అందరికి గూడా ఆహ్, ఏవైతే గవర్నమెంట్ లోకల్ బాడీలో హై స్కూ మా క్లాస్ 6-10లో వర్క్ బుక్ ఇస్తామనేది చెప్పడం జరుగుతుంది గాబట్టి, ఇది చాలా తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మోరోవర్ ఎక్కడైతే యూనిఫార్మ్స్ ఇష్యూస్ ఉన్నావో, లేకపోతే ఏదన్నా టెక్స్ట్ బుక్ ఇష్యూస్ ఉంటే, అట్లాంటి స్టూడెంట్స్‌లో ఉన్నటువంటి డేటాను ఎంట్రీ చేయండి. వచ్చిన తర్వాత మళ్ళీ అప్‌డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. లేదంటే మీకు ఆల్రెడీ రేపో, ఎల్లుండో వస్తది అంటే, మీరు యెస్ అని పెట్టుకున్న ఇబ్బందేం లేదు. యాహ్! ఏదైనా మీకు ఇంకొక దాదాపు 2 మంత్స్ ఇది అందుబాటులో ఉంటది. డీసీఎఫ్ స్టార్ట్ అయిన తర్వాత గూడా మీకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది గదా! కంప్లీట్ చేసుకోగలరు. వేరేస్ ప్రైవేట్ స్కూల్స్‌కి అటు ఎంటైటిల్‌మెంట్స్ ఉన్నాయి గాబట్టి వాళ్ళకంత ఇబ్బందేం లేదు. హ్మ్. అండ్ ఆల్ థింగ్స్ అనేటివి మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో కవర్ చేస్తాం. థాంక్ యూ ఆల్. లాస్ట్ పాయింట్ ఒకటేందంటే ఇక్కడ మనకు ఈ ఫైనల్ కంక్లూజన్‌లో ఈ సంవత్సరము మనకు ఇవ్వబడినటువంటి ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఈ విధంగా ఉంటది. ఫస్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో నర్సరీ నుంచి అప్ టు 10థ్ వరకు ఆహ్, తెలుగు మీడియమే ఉంటది. అండ్ ఈ ప్రైమరీలో ప్రైమరీ వరకు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటది. సో, తెలుగు మీడియంలో తెలుగే ఉంటది. ఉర్దూ మీడియంలో ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూయే ఉంటది. 1-10థ్ వరకు. బట్ ఇక్కడ 11 క్లాసెస్‌కి మాత్రం వాళ్ళకున్నటువంటివి ఇవి టెంటేటివ్‌లీ ఈ విధంగా క్లాసెస్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. సో, ఈ డేటా అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సింది ఉంటది. తర్వాత రెండోది ఇది ఈ సంవత్సరం కొద్దిగా వాలిడేట్ చేస్తున్నాం ఈ పాయింట్ మనం. అండ్ సెకండ్ థింగ్ ఈస్ కోర్ సబ్జెక్ట్స్. కోర్ సబ్జెక్ట్స్‌లో చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. ఇక్కడ చూసుకోండి. నర్సరీలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మాండేటరీ సబ్జెక్ట్స్ ఇవి మాత్రమే ఓపెన్ అయితాయి. కోర్ సబ్జెక్ట్స్‌లో ఇవి వస్తాయండి. అండ్ ఈవీఎస్ అనేది ఫారిన్ సబ్జెక్ట్స్ అనేటివి ఫస్ట్ టైమ్ క్లాసెస్‌కుండవు. అండ్ జర్మన్ అనేది థర్డ్‌లో ఉంది. ఫోర్త్‌లో వచ్చి ఫ్రెంచ్,
అప్ టు సిక్స్త్ వరకు. సెవెంత్‌లో జర్మన్. మళ్ళీ ఇక్కడ సో, ఇది ఆహ్, కొత్తగా ఈ సంవత్సరం మనకు మన నేషనల్ టీమ్ కొత్తది ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది మనం బాగా ఇంకా దీని మీద ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సిందుంది. ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ గాని, మేము దీన్ని ఇంకా స్టడీ చేయాల్సిందుంది. ఇందులో 2 సబ్జెక్ట్‌లే వస్తున్నాయి. నేను కంటిన్యూలో చెప్పినట్టు. చాలా యాక్టివిటీస్‌లో ఇప్పుడు మాండేటరీ ఉన్నాయి. అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి. కో కరిక్యులర్ యాక్టివిటీస్ దాదాపుగా ఇందులో ఉన్నవి ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వేరేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో మాత్రం 2 మాత్రమే మనకు తీసుకుంటది. సో, ఇవన్నీ గూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని వెబ్‌సైట్‌లో గూడా పోస్ట్ చేస్తాం. సో, ఇవన్నీ గూడా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నా. థాంక్ యూ.